ఇది కొంచెం ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఒక రెడ్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. సో అన్నీ వేసేసాను నేను ఇందులో. ఇందులో ఏంటంటే పుదీనా వేసుకోండి. పుదీనా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ చాలా మంచిది. పుదీనా వేసుకుంటే అదొక స్మెల్ ఇస్తుంది, ప్లస్ మంచి అరోమా, మంచి ఇంకా డైజెషన్కి అన్నిటికీ పనికి వస్తుంది పుదీనా అనేది. స్కిప్ చేయకండి, పుదీనా వేసుకోండి. సో ఇది కొంచెం మంచిగా రోస్ట్ అవ్వాలి. ఒక బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాక మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం, అంటే అదే పేస్ట్ వేసుకుందాము. సో ఇప్పుడు కొంచెం అది బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, వచ్చాక మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. సో అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. చికెన్లో కానీ నాన్ వెజ్ కర్రీస్లో అల్లం పేస్ట్ ఎక్కువనే ఉండాలి. సో ఇది అయ్యాక మనం టమాటాస్ వేసుకొని కొంచెం ఒక 5 minutes ఇట్లా రోస్ట్ అయినాక నెక్స్ట్ మసాలాస్ వేసుకుందాం. సో ఇక్కడ కొంచెం టమాటాస్ మగ్గాక మనం మటన్ వేసుకొని క్లోజ్ చేసేసి లిడ్ ఒక 5 to 10 minutes అది మొత్తం నీళ్ళన్నీ ఆవిరయ్యేంత వరకు, అంటే ఆయిల్ మొత్తం మంచిగా తేలేంత వరకు లిడ్ క్లోజ్ చేసేసి ఉంచేద్దాం. ఇప్పుడు ఒక 2 minutes టమాటాస్ అనేది మంచిగా మగ్గాలి. మగ్గాక మటన్ వేసుకుందాం. మటన్ వేసుకున్నాము. మటన్ వేసాక ఒక 5 minutes అట్లా క్లోజ్ చేసేయండి లిడ్. అదంతా నీళ్ళు ఉంటాయి కదా దాంట్లో, అవన్నీ ఆవిరైపోవాలి. ఆవిరయ్యాక ఒకసారి చూసి ఆయిల్ అంతా కొంచెం పైకి తేలాక మనము పసుపు, కారం అవన్నీ వేసుకొని మళ్ళీ ఒక 5 minutes క్లోజ్ చేసేయాలి. సో ఇప్పుడు మనము పసుపు ఇంకా కారం యాడ్ చేసి ఒక 2 minutes వదిలేసి తర్వాత కలపాలి. సో అప్పుడు మంచిగా కారం కానీ మసాలాకి ఆ మటన్కి అంటుకుంటుంది, మంచిగా పడుతుంది. సో ఇప్పుడు కలిపేసేయాలి ఒక 2 minutesలో. సో కారం అనేది మీ స్పైసీ లెవెల్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 3 spoons వేసాను, ఎందుకంటే మా కారం కొంచెం స్పైసీ ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. సో అందుకని నేను 3 spoons వేస్తున్నాను. సో ఇందులో ధనియాల పొడి వేసుకోండి, అంటే అది ఆప్షనల్, మీ ఇష్టం. ధనియాల పొడి వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. సో నేనైతే ధనియాల పొడి వేస్తున్నాను. ఇది జస్ట్ నేను బై హ్యాండ్ తోటి ఇది చేసిన ధనియాల పొడి, బయట పొడి కాదు. ఫ్రెష్ వేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఏం కాదండి, అట్లా ముక్కలు ఉన్నాయి, ఏం కాదు. అన్నీ ఇప్పుడు వాటర్ వేసినాక అంతా ఉడికిపోతుంది. సో మంచిగా మెత్తగా పడుతుంది. కొబ్బరి పొడి అంటే కొంతమంది వేసుకుంటే మంచిదే కొబ్బరి పొడి, ఎందుకంటే మంచిగా అది గ్రేవీ బాగా వస్తుంది అనమాట. దానివల్లనే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది, లేకపోతే పలచగా ఉంటుంది కర్రీ అనేది. సో చూద్దాము. ఇప్పుడు ఒక 2 minutes ఇలా కలిపేసి వాటర్ ఎలా వేయాలంటే ముక్కలన్నీ మునిగేటట్టు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోండి, మరీ పలచగా అయిపోతుంది. మరీ తక్కువ వేసుకున్నా మనకి గ్రేవీ అనేది ఉండదు. సో మీడియంగా వేసుకోండి. అండ్ హై ఫ్లేమ్లో వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 6 to 7 whistles వచ్చేదాకా ఉడకపెట్టండి. సో అయిపోతుంది, మటన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో గైస్ ఇలా వాటర్ పోసుకొని లిడ్ క్లోజ్ చేసేసాము. వాటర్ చూసారా, కన్సిస్టెన్సీ అలా ఉండాలన్నమాట వాటర్ అనేది. అండ్ వైట్ రైస్ ఇదండి సండే స్పెషల్ మా ఇంట్లో. అయితే మీ ఇంట్లో ఏం చేశారు సండే స్పెషల్ కామెంట్ చేయండి. సో ఇలాగే నార్మల్గా సండేనే తింటూ ఉంటారా కొంతమంది నార్మల్గా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటారు. సండే అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు కొంతమందికి. సో అది వాళ్ళ ఇష్టం అనమాట. సో మేమైతే నార్మల్గా సండే అయితే ఏదో ఒక నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది ఇంట్లో.